హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సంకట్ విమోచన్ హనుమాన్ టెంపుల్ గిల్రోయ్లో ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాము. సో అప్పుడు రెడీ అవుతూ గెట్ రెడీ విత్ మీ అని మీకు ఈ వీడియో చేశాను. బట్ నాకు మీకు ఒక మంచి కథ చెప్పాలనిపించింది. అందుకే ఈ కథ మీకోసము. కుక్క బావి కథ. ఇది ఒక నీతి కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకలా చెప్పింది, ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది. ఆ దారినే వెళ్తున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటకి తీసి రక్షించాడు. ఈ కథ చదువుతుండగా నాకు అనిపించింది, నిజంగానే మనము పెద్దల మాట వినం కదా. మా అమ్మాయి అయితే అస్సలు వినదు. నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాట వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు కదా. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ చేయండి.